मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा एक कोई रील बनाया, हैदराबाद का पोटा कोई जबरदस्त रील बनाया। 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, तेरा नाम लिया, ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు. ఒక్క కొత్త పని, ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 సార్లమే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా? ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఉన్నారా? కర్జానీ ఆద్మీ కోయి హే క్యా ఆపే? అప్పు లేని వాళ్ళు ఎవరు ఉంటే శైలా పట్టురు జరా. हमारे इब्राहिम भाई को शायद नहीं కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు. అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే. ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం. అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా. అన్నా జర కడతనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర ఇయ్య నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణ్ అన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణ్ అన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తావరా పైసలని నేను ఎత్తుతలేను. పైసలు లేవు నాకు, ఏం చేయాలి మరి? ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసిండు. ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో. ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తాను తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నకరాలు చేస్తున్నావు, ఏం సంగతి పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడతానే, ఏమనుకోక ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నైతే ఇంకో 2 महीने और मोहलत 2 बोल के पूछता हूँ.